ఇక్కడ పిఆర్టీ ఉంది కదా, ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్. పిఆర్టీ నుంచి నిలబడ్డటువంటి శ్రీపాల్ రెడ్డి బ్యాలెట్ పేపర్లో రెడ్డి అని రాకుండా చూసుకుండు, శ్రీపాల్ అనే పెట్టిండు. చాలా మంది ఇటువంటి శ్రీపాల్ అనే పెట్టిండు, జాగ్రత్తగా ఉండాలి మనం. ఇక రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు పిఆర్టీయు అధ్యక్షులు ఎవరా? పిఆర్టీయుకు ఇప్పుడు అధ్యక్షులు ఎవరు లేరు, ఖాళీగా ఉంది ఆ సీటు. ఎందుకంటే ఈయన ఓడిపోగానే మళ్ళీ వచ్చి అధ్యక్షుడు అవుతాడట, ఆయనే అధ్యక్షుడు కుర్చీలో కూర్చుంటాడట, అందుకోసం ఖాళీ పెట్టిండు. ఇంకోటి ఏం చేస్తుండు పాపం, ఆ నల్గొండలో భిక్షం అని ఒక ఆయన ఉంటాడు, భిక్షం గౌడ్, నీకే ఇస్తాను నాన్న దింపుతా ఉండు. ఈయన ఇక్కడ దింపుతుండా, ఇంకోటి ఇక్కడి నుంచి తెచ్చిండు, ఏది మంతన్ నుంచి ఇంకొక ఆయన తీసుకొచ్చి, సురేష్ అంటే ఆయన తీసుకొచ్చి అదైగో ఈయనకే ఇస్తున్న పిఆర్టీ అధ్యక్షుడు అని ఆయనకు చూపిస్తా ఉన్నాడు. చూసుకోగల లెక్క. తస్మాత్ జాగ్రత్త ప్రజలాదా, వాళ్ళకు రాదు వీళ్ళకి రాదు ఎవరికి రాదు, మళ్ళీ ఆయన పోయి కూర్చోవడానికి ఖాళీగా పెట్టినటువంటి కుర్చీ అది. తస్మాత్ జాగ్రత్త. పిఆర్టీ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అది, ఇది బీసీలది కాదు. దానికి యూనియన్లు జిల్లాలే అధ్యక్షులంతా వాళ్ళే మళ్ళా. అందుకోసమే ఇవాళ ఇటు మెదక్ కరీంనగర్ నిజామాబాద్ దిక్కు చూస్తే పిఆర్టీ జిల్లా అధ్యక్షులు మొత్తం రాజీనామా చేస్తారు. వద్దురా నాయన ఈ అమ్మ ఇదేటో ఆగమున్నదని చెప్పి ఎక్కడికక్కడ రాజీనామాలు చేస్తా ఉన్నారు జిల్లా అధ్యక్షులే. ఇక మండల్ క్యాడర్ గిండల్ క్యాడర్ అంతా కూడా ఇక జాలనైన షోకాదు నోటీసులు పంపిస్తా ఉన్నారు వాళ్ళకు. నీ షోకాదులు నువ్వు మలిసి పెట్టుకో అని చెప్పి మళ్ళాదే సంఘానికి పంపిస్తా ఉన్నారు టీచర్లు అంతా. సో ఇలా తెలంగాణ రాష్ట్రంలో టీచర్లలో వచ్చినటువంటి బీసీ చైతన్యం, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, మైనార్టీ ఆదివాసీ బిడ్డలంతా ఇలా బీసీ అభ్యర్థులకు అండగా నిలబడడం ఇది చాలా శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.